ఇరాన్ దెబ్బతిన్న పులిలా ఉంది. ఇప్పుడు తన సర్వశక్తుల్ని కూడా తీసుకుని ప్రత్యర్థులపై పంజా విసురుతోంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడులు చేస్తున్న సింహం సింగిల్గా వస్తుంది అన్నట్లు ఒంటరిగానే పోరాడుతోంది. హోర్ముజ్ జలసంధిని బంద్ చేసి ప్రపంచాన్ని ఇరకాటంలో పెట్టేసింది. ఈ ప్రతీకార చర్యలన్నీ కొత్త సుప్రీం మోజ్తబా వల్లనే సాధ్యపడుతోందా? మోజ్తబా ఇరాన్ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు ఉసిగొల్పుతున్నాడా? లేదా తండ్రి అయతుల్లా ఖమేనీపై అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డా? అతని మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందా? ఏది నిజం, ఏది అబద్ధం? ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తాము చేపట్టిన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడని, కోలుకునే ప్రసక్తే లేదని, అతని మొహం గుర్తుపట్టలేనంతగా దెబ్బతిందని, ఈ పరిస్థితుల్లో మోజ్తబా ఇరాన్ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అనడం కేవలం ఊహాగానమే అవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. అమెరికా విసిరిన ఒక పంజా దెబ్బకే ఇరాన్ తోక ముడిచేసింది. దెబ్బతిన్న నాయకులంతా ఎలుకల్లా కలుగుల్లోకి దూరిపోయారు. వారిప్పుడు యుద్ధక్షేత్రంలో లేరు, అజ్ఞాతంలో ఉన్నారని హెగ్సెత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే మోజ్తబా మొహం దెబ్బతిందా? అతను నిజంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? ఒకవేళ అలా దెబ్బతినే ఉంటే హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఎందుకు పట్టు సాధించలేకపోతోంది? అంతేకాదు, గల్ఫ్ దేశాలపై తమ దాడులు మరింత తీవ్రం చేస్తామని మోజ్తబా ఎలా వీడియో విడుదల చేయగలిగాడు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి. మోజ్తబా విడుదల చేసిన వీడియో చూడండి. అతని మొహం కనిపిస్తోందా? ఓ బెదిరింపు లెటర్ను షూట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇరాన్లో ఇన్ని కెమెరాలు, వాయిస్ రికార్డులున్నా మోజ్తబా కేవలం ఉత్తరానికే పరిమితమయ్యారంటేనే ఏదో తేడాగా ఉందని అనిపిస్తోంది. మాకున్న సమాచారం ప్రకారం మోజ్తబా ఖచ్చితంగా దెబ్బతిని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అంటున్నారు. పీట్ హెగ్సెత్ వాదనలో కాస్త రీజన్ ఉంది అనిపించినా, ఒక దేశ సుప్రీం లీడర్ కేవలం ఉత్తరంతో వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన అతని కథ ముగిసిపోయిందని ఎలా అనుకుంటారు? బహుశా శత్రువులకు తమ ఆచూకీ చెప్పకుండా గెరిల్లా యుద్ధం చేస్తున్నారని ఎందుకు అనుకోరాదు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ దేశాలనే గడగడా వణికిస్తున్న మోజ్తబా ఖమేనీ ఇటీవల మరణించిన అయతుల్లా ఖమేనీ కుమారుడని అందరికీ తెలుసు. కానీ అతని జీవిత ప్రస్థానం ఎలా సాగింది? సుప్రీం దాకా ఆయన ఎలా ఎదగగలిగాడు? కేవలం వారసత్వ బలం వల్లనే ఆ పదవి దక్కిందా? లేదా నిజంగానే మోజ్తబాకు ఆ సత్తా ఉందా? ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన పదవి సుప్రీం లీడర్. అలాంటి కీలక స్థాయికి ఎదిగిన మోజ్తబా ఖమేనీ చాలా సంవత్సరాల పాటు పబ్లిక్ గా పెద్దగా కనిపించలేదు. కానీ అంతర్గత రాజకీయాల్లో మాత్రం మోజ్తబా ప్రభావం చూపే నేతగా ఎదిగాడు. ఆయన జీవితం, ఎదుగుదల, అధికారానికి చేరుకున్న ప్రయాణం ఇరాన్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర అధ్యాయంగా మారింది. మోజ్తబా ఖమేనీ 1969లో జన్మించాడు. 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ తర్వాత మతాధికారులు ప్రధాన పాత్ర పోషించే వ్యవస్థ ఏర్పడింది. ఈ రాజకీయ వాతావరణంలో పెరిగిన మోజ్తబాకు చిన్నప్పటి నుంచి అధికార వ్యవస్థపై అవగాహన ఏర్పడింది. మత పాఠాలు అధ్యయనం చేస్తూ మౌనంగా నాయకుడిగా ఎదిగాడు. ఆయన మత పాఠాలను ఇరాన్లోని ప్రముఖ మత కేంద్రం ఖోమ్లో అభ్యసించాడు. సాధారణ రాజకీయ నాయకుల్లా మోజ్తబా ఎన్నికల సమయంలో బయట కనిపించలేదు. రాజకీయ ప్రత్యక్ష ప్రసంగాలు చేయలేదు. షియా మత సిద్ధాంతాలు, ఇస్లామిక్ న్యాయశాస్త్రం, ఫిక్, తత్వశాస్త్రం వంటి విషయాలను లోతుగా అధ్యయనం చేశాడు. అందుకే మోజ్తబాను మతపరంగా ప్రభావం చూపగలిగే నాయకుడిగా ఇరాన్ ప్రజలు అభిమానిస్తారు. అయితే మతపర అంశాల్లో మునిగి తేలుతున్న మోజ్తబా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎలా ఎన్నికయ్యాడు అంటే, మోజ్తబాకు సైనిక వ్యవస్థతో ఉన్న బలమైన అనుబంధమే అని చెప్పవచ్చు. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన సైనిక బలగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో మోజ్తబాకు బలమైన సంబంధాలున్నాయి. ఈ సైనిక బలగమే ఇప్పుడు హోర్ముజ్ జలసంధిపై పట్టు బిగించి ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభాన్ని లేవనెత్తగలిగింది. ఐఆర్జీసీ అంటే కేవలం సైనిక బలగమే కాదు, రాజకీయ ప్రభావం కూడా చూపగల శక్తి దీనికి ఉంది.
ఆర్థిక వ్యాపారాలు, ప్రాంతీయ మిలీషియా నెట్వర్క్ ఇవన్నీ ఈ బలగం ఆధీనంలోనే ఉంటాయి. దీని మద్దతుతోనే మోజ్తాబా అమేయంగా ఎదగగలిగాడు. ఇంత మౌనంగా మత నాయకుడిగానే ఉంటున్న మోజ్తాబా సుప్రీం ఎలా అయ్యాడు? ఏ శక్తి అతన్ని అక్కడి దాకా తీసుకెళ్లగలిగింది? మతం, పాలన రెండూ వేర్వేరు విషయాలైనప్పుడు మోజ్తాబా ఆ రెండింటిని ఎలా సమన్వయపరుచుకుంటున్నాడు? ఒకవేళ మోజ్తాబా బలహీన నాయకుడే అయితే అమెరికా ఎందుకింత ఆగమాగమవుతోంది? అతని ఉనికి గురించి, అతని చర్యల గురించి ఎందుకింత కంగారు పడుతోంది? 2009లో ఇరాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలప్పుడు మోజ్తాబా పేరు అంతర్జాతీయంగా వినిపించింది. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మొహమ్మద్ అహ్మదింజాద్ విజయానికి మోజ్తాబా కీలక పాత్ర పోషించాడని వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల తర్వాత ఇరాన్లో భారీ నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమాన్ని ప్రపంచం గ్రీన్ మూవ్మెంట్ గా పేర్కొంది. ఈ సమయంలో మోజ్తాబా ప్రభుత్వానికి మద్దతుగా పనిచేశాడు. మోజ్తాబా ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. కానీ అంతర్గతంగా మతాధికారులు, సైన్యం, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీన్నే విశ్లేషకులు సైలెంట్ పవర్ బిల్డింగ్ అని అంటారు. మోజ్తాబా మనస్తత్వం మొదట్నుంచి మీడియాకు దూరంగా ఉండటమే కాబట్టి తాజాగా విడుదలైన వీడియోలో కూడా తను కనిపించలేదు, తన గొంతు వినిపించలేదు. అయితే ఈ విషయాన్నే అమెరికా అదేదో పెద్ద లాజిక్ పాయింట్గా చెప్పడం హాస్యాస్పదం అనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబాను బలహీన నాయకుడు, పారిపోయాడు, దాక్కున్నాడని తీవ్రంగా విమర్శిస్తున్న అమెరికా అతని గురించి ఎందుకు తెగ కంగారు పడిపోతుందన్నదే అర్థం కాని విషయం. తాజాగా మోజ్తాబా ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు నజరానాగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మోజ్తాబా ఎక్కడున్నాడో సమాచారం చెబితే చాలు వారికి $10 మిలియన్ల, మన కరెన్సీలో దాదాపు 93 కోట్లు నజరానాగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తెలియజేయాలని కోరుతోంది. అమెరికా తొలుత మోజ్తాబా చేతకానివాడని, అతనికి గాయాలయ్యాయని ప్రకటించింది. ఆ తర్వాత అతని ఆచూకీ చెబితే కోట్లలో సొమ్ము బహుమతిగా ఇస్తామని తెలిపింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తేనే మోజ్తాబా ఎంత పవర్ఫుల్ నేతో అర్థమవుతోంది. ఇరాన్ సుప్రీం మోజ్తాబా ఖమేనీ తాము అమెరికాకు విధించిన షరతుల్ని ఈ యుద్ధం ద్వారా రాబట్టుకోగలుగుతాడా? అమెరికా అంగీకరించేదాకా యుద్ధాన్ని తీవ్రం చేస్తూనే ఉంటాడా? లేదా మోజ్తాబా సమాచారాన్ని రాబట్టి అమెరికా అతని తండ్రిపై చేసినట్లుగానే దాడి చేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ యుద్ధమే సమాధానం చెప్పాలి.